నెల్లూరు జిల్లాలో ఈ రబీ సీజన్ నాటిన వరి పైరుపైన రైతులు అధికంగా పురుగు మందులు వాడుతున్నారు. అయితే ఈ జింకు లోపం అనేది ఎక్కువగా పైరుల్లో అన్ని రకాల్లో కూడా కనిపిస్తున్నది. దీని నివారణ కోసం కాకుండా పురుగులు తెగుళ్ళు రాకపోయినా దానికి ఎక్కువ కొడుతున్నారు. కాబట్టి ఈ జింకు నివారణ ముందస్తు చర్యలుగా చేపట్టినట్లయితే ఈ దిగుబడి పెరగకుండా నార్మల్ దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారము. ఈరోజు మనము ఈ తోటపల్లి గూడూరు మండలము చిన్న చెరుకూరు అనే గ్రామంలో ఈ వరి పొలాల్లో ఉన్నాము. ఇక్కడ మనము ఈ వరి పొలాల్లో మనం గమనించింది ఏంటంటే ఈ యొక్క పైరంతా కూడా దాదాపు నాటి ఒక 40 నుంచి 50 రోజుల లోపల పైరుంది. ఇదంతా కూడా బీపీటీ 5204 రకాలు. ఇవన్నీ కూడా ఇది మనం పొలాలను పరిశీలించినప్పుడు చాలా వరకు అన్ని పొలాల్లో కూడా ఈ యొక్క జింకు లోపం అనేది కనిపిస్తూ ఉంది. ఈ జింకు లోపం అనేది ఎందుకు వస్తుంది అంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే జనరల్గా ఈ యొక్క నెల్లూరు జిల్లాలో డెల్టా ప్రాంతంలో కొన్ని మండలాల్లో ఈ యొక్క భాస్వరం ఎరువులు అధికంగా ఉన్నాయి పొలాల్లో. ఈ భాస్వరం ఎరువులు ఎందుకు అధికంగా ఉన్నాయంటే కాంప్లెక్స్ ఎరువులు, డిఏపి ఎరువులు, సూపర్ ఫాస్ఫేట్ ఎరువులు ఇలాంటివి అధికంగా వాడడం వల్ల ఈ యొక్క జింకు లోపం అనేది పొలాల్లో వస్తూ ఉన్నది. కాబట్టి రైతులందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే మామూలుగా ఎక్కువగా ఈ భాస్వరం ఎరువులు వాడుతున్నారు కాబట్టి అవి వేయకూడదని చెప్తున్నాం. అయితే ఈ జింకు లోపం యొక్క ముఖ్య లక్షణాలు మనం చూసినప్పుడు చాలా వారికి మూడో ఆకు మీద మామూలుగా ఈయనంతా కూడా పసుపు వర్ణంలో వస్తుంది. మిగిలిన ఆకుల భాగాలంతా కూడా ఆకుపచ్చ రంగంలో ఉంటాయి. బాగా ఈ యొక్క లోపం అధికమైనప్పుడు ఇలాగా పసుపచ్చ ఆకులుగా మారిపోతాయి. మొత్తం కూడా పసుపచ్చ వర్ణంలోకి ఆకులు మారిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మనకు ఆకుల మీద ఈ తుప్పు మచ్చలు అనేవి కూడా ఏర్పడతాయి. ఇది చూడండి, చాలా వరకు కూడా ఈ నల్లటి ఆకులంతా కూడా అక్కడక్కడ నల్లటి మచ్చలతో ఇవి తుప్పు మచ్చలు అయిపోయి ఉంటున్నది. కాబట్టి అదే విధంగా ఇంకొక దీని లక్షణాలు ఎలా గుర్తుపట్టవచ్చు అంటే ఈ ఆకులు అన్నీ కూడా నూలికండ ఆకారంలోకి వస్తాయి. అదేవిధంగా ఈ తుప్పు మచ్చలంతా కూడా ఉంటాయి. దీన్ని మనము ఈ ఆకుని ఇంచినప్పుడు ఇట్లా శబ్దం చేస్తూ మరి విరుగుతుంది. అంటే మనం ఆకును ఇంచినప్పుడు మనకి శబ్దం అనేది కూడా వినబడుతుంది. అంటే పెలుసుగా ఉంటుంది అన్నమాట ఆకు. కాబట్టి ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి. తర్వాత మనకు యూరియా వేసినా కూడా మనకు ఈ యొక్క పంట అనేది ఈ పైరు పెరుగుదల రాదు. కాబట్టి ఇలాంటి లక్షణాలన్నిటి కూడా మనం ఈ యొక్క జింకు లోపం అనేది దానిలో గుర్తించవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే మనకు ఈ యొక్క జింకు లోపాన్ని మనం ఎలా నివారించుకోవచ్చు, ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాము. పంపించి ప్రధాన పంట అంటే వరి వేసే ముందు మనం ఈ యొక్క భూమిలో ఉన్న మట్టి నమూనాలు సేకరించి దాన్ని భూసార పరీక్ష కేంద్రాన్ని పంపించి అక్కడ ఈ టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ చేయించుకుంటే మనకు నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాష్ కానీ ఎంత ఉండేది మనకు ఈ పొలంలో తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు సిఫార్సు చేస్తారు ఎన్ని కేజీలు ఒక ఎకరాకి ఈ యొక్క మరి ఈ భాస్వరం ఎరువు వేసుకోవచ్చు, నత్రజని వేసుకోవచ్చు, పొటాష్ వేసుకోవచ్చు అనేది కూడా ఆ యొక్క భూసార పరీక్ష కేంద్రం వారు కూడా దాన్ని సిఫార్సు చేస్తారు. వాళ్ళు రికమెండ్ చేసిన ప్రకారం మనం వాడుకుంటే దీన్ని నివారించుకోవచ్చు. ఇదే విధంగా మనకు ఈ జింకు లోపం రాకుండా ఉండాలంటే ఆఖరి దమ్ములో మనం ఎప్పుడైతే ఈ యొక్క వరి నాటుతామో అటువంటిప్పుడు ఆఖరి దమ్ములో మనము ఈ జింక్ అనేది 20 కేజీలు ఒక ఎకరాకి వేసుకోవాలి. అది ఏ విధంగా వేసుకోవాలంటే మరి కాంప్లెక్స్ ఎరువులు వేస్తూ ఉంటాం దమ్ములో, అలాగా కలిపి వేయకూడదు. మనం ముందుగా మనం కాంప్లెక్స్ ఎరువులు కానీ, డిఏపి ఎరువులు కానీ ముందుగా వేసేసుకోవాలి. తర్వాత 3 రోజుల తర్వాత ఈ యొక్క జింక్ సల్ఫేట్ని 20 కేజీలు అనేది పొలంలో వేసుకోవాలి. ఎందుకంటే ఇలాగ కలిపేసినప్పుడు అది జింక్ ఫాస్ఫేట్ అనే విష పదార్థం కూడా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఈ యొక్క జింక్ అనేది మొక్కలకు అందుబాటులోకి రాదు. కాబట్టి ఈ విధంగా సపరేట్గా మనము ఈ జింక్ అనేది కూడా పొలాల్లో వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మరో పద్ధతి ఏంటంటే ఒకవేళ అడుగున ఎవరైతే ఈ దమ్ములో ఈ యొక్క జింక్ సల్ఫేట్ని వేయలేకపోతారు 20 కిలోలు, అటువంటి వాళ్ళు పైపాటుగా 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున ఈ జింక్ సల్ఫేట్ని కలుపుకొని నీటికి సుమారు 200 లీటర్ల ఈ యొక్క జింకు ద్రావణాన్ని పైరు మీద స్ప్రే చేసుకోవాలి. అంటే దాదాపు ఒక 400 గ్రాముల నుంచి 1/2 కేజీ వరకు కూడా మనము ఈ పొడి జింక్ని మనం నీటిలో కలిపి దాన్ని పైపాటుగా పంటల మీద స్ప్రే చేసుకోవాలి. అదే ఇది ఒక్కసారి చేసుకుంటే కూడా సరిపోదు. ఒక్కొక్కసారి ఎక్కువైనప్పుడు జింకు లోపం ఎక్కువగా ఉంటే 2-3 సార్లు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా జాగ్రత్తలు రైతులు పాటించినట్లయితే ఈ జింకు లోపాన్ని కూడా నివారించుకునే దానికి అవకాశం ఉంటుంది.